ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి మండల సమైక్య కార్యాలయం నందు పశ్చిమ గోదావరి జిల్లా డిఆర్డీఏ ఆధ్వర్యంలో మోడల్ మండల సమైక్య విజన్ బిల్డింగ్ మాడ్యూల్ 1 టీఓటీ శిక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా డిపిఎం ఐబి డి వెంకటేశ్వర్లు పాల్గొని అనంతరం మాట్లాడుతూ డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి మహిళ పేదరికాన్ని జయించాలని, జీవనోపాధి అభివృద్ధి చెందాలని, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలని, మార్కెటింగ్, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి, ఆరోగ్య, పరిశుభ్రత, ఉపాధి అవకాశాలు మెరుగుదల వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మండలాలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా హాజరవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక సమైక్య భవిష్యత్తులో సాధించాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని ఈ ట్రైనింగ్ లో వీళ్ళందరూ కూడా తయారు చేసి భవిష్యత్తులో అవి సాధించడానికి అవసరమైనటువంటి సూచికల్ని ఏర్పాటు చేసుకోవడం వలన ఉత్తమమైనటువంటి మండల సమైక్యలు తయారు చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఎన్ఆర్ఎల్ఎం అదేవిధంగా సెర్పవారి ఆదేశానుసారం స్టేట్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి, ఉండి మండల సమైక్య అధ్యక్షురాలిని. ఈ రోజు మా గ్రామంలో ఉండి గ్రామంలో 5 మండలాలకి ట్రైనింగ్ జరుగుతుంది. అంటే విజన్ మోడల్ మండలాలు ఒక 5 మండలాలు మోడల్ మండలాలుగా వాటికి ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే జిల్లా సిబ్బంది ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ట్రైనింగ్ ద్వారా మా సంఘ సభ్యులు ఇంకా వాళ్ళ జీవనోపాధులు పెంచుకొని ఇంకా వాళ్ళ ఆర్థికంగా ఇంకా ఎదగాలని చెప్పి ఈ మా ప్రభుత్వం ఈ ట్రైనింగ్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని